హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి కుంకుడుకాయ పౌడరు 3 స్పూన్లు, పసుపు చిన్న స్పూను, 1 స్పూను ఉసిరికాయ లిక్విడ్, 300 గ్రాములు సోప్ బేస్. ఫ్రెండ్స్, ఇవి 4 చాలు ఫ్రెండ్స్ హోమ్ మేడ్ సోప్ తయారు చేసుకోవటానికి. ఇది ఓన్లీ కుంకుడుకాయ సోప్ అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, సోప్ మెల్ట్ అవుతుంది. ఆ తర్వాత మనం కుంకుడుకాయ రసం ఉంది కదా, ఈ నానబెట్టుకొని వడపోసుకోవాలి. వడపోసుకోకపోతే సోప్లో ఈ కుంకుడుకాయ అన్నీ ఈ ఆకు గుచ్చుకుంటాయి ఫ్రెండ్స్. అందుకోసమని స్టైనర్ గాజు బౌల్లో వడపోసుకొని ఇలా మనం ఈ లిక్విడ్ మన సోప్ బేస్లో వేసుకోవాలి. ఇదిగోండి కుంకుడుకాయ రసం ఇలా ఉడబోసుకున్నది సోప్లో ఇలా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఉసిరికాయ లిక్విడ్ కూడా 1 స్పూన్ ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకుంటే ఈ చేదుకు, క్రిములు, పుండ్లు, ఎలర్జీ ఉన్న కురుపులు లాంటివి, నల్ల ర్యాషెస్, తర్వాత సెగ్గడ్డలు లాంటివి, ఈ కుంకుడుకాయ రసం మలినాన్ని, ఈ చేదుకు సెగ్గడ్డలు వాటికన్నిటిని నివారిస్తే పసుపు పుండ్లు తగ్గటానికి పనిచేస్తుంది. ఉసిరికాయ లిక్విడ్ ఏమో ఇది మనం స్కిన్ షైనింగ్ రావటానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మెల్ట్ అయింది. ఇలా సోప్ మోల్డ్లో వేసేసుకోవాలి. ఈ సోపు హోమ్ మేడ్ కాబట్టి స్మెల్ ఉండదు. బాత్రూంలో నుంచి వచ్చేటప్పుడు మంచి వాసన అయితే రాదు ఫ్రెండ్స్. కానీ మట్టిపోయేది కూడా అర్థం కాదు. ఇది తెలిసిన వాళ్ళు వాడటం అలవాటైతే మంచిగా వాడతారు. ఇది ఫస్ట్ టైం వాడేవాళ్ళు స్మెల్ లేదు, మట్టిపోవట్లేదు అనుకుంటారు. కానీ ఇది తెలుసుకుంటే ఈ సోప్ అయితే ఎప్పుడు ఇదే వాడతారు. కెమికల్స్ వాటికైతే పోరు ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఇలా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి కుంకుడుకాయ సోప్ ఉసిరికాయ సోప్తో ఇలా వాష్ చేస్తున్నా. అండ్ చక్కగా షైనింగ్ వచ్చేస్తాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి. నచ్చినట్టయితే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.